మెంటర్కి మీరు సరెండర్ అవ్వమని చెప్తున్నారు. ఆ లెవెల్ డెడికేషన్ ఒక మనిషిని నమ్మివ్వాలంటే వాళ్ళు చూస్ చేసుకోవాలి, దే హ్యావ్ టు చూస్. అలానే రాంగ్ పర్సన్ని చూస్ చేసుకొని ఇఫ్ దే టోటలీ ట్రస్ట్ దట్ పర్సన్, లైఫ్స్ ఆర్ రూయిన్డ్. సో అలా ఒక పర్సన్ని, ఒక రైట్ పర్సన్ని వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి? వెళ్ళి మాట్లాడే తెలుసుకోండి. యూ టాక్ టు దెమ్, టాక్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ సీ హూ ఈస్ కనెక్టింగ్ విత్ యూ, అండ్ టాక్ టు ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ అట్లీస్ట్ వాళ్ళ వీడియోస్ టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, వాళ్ళ అలాంటి స్టూడెంట్స్, నాట్ ర్యాంకర్స్, స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళే. మీరు ర్యాంకర్ లాగా వెళ్ళట్లేదు ఒక ఇన్స్టిట్యూట్కి, ఒక స్టూడెంట్ లాగా వెళ్తున్నారు. సో నీ తోటి స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు అది తెలియాలి, అది తెలుసుకోండి. అది తెలుసుకుంటే సరిపోద్ది. విత్ దట్ యూ కెన్ చూస్ దెమ్ మెంటర్. అగైన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయితే నాకు 100% నేను చెప్తాను, అవుట్ రైట్ చెప్తాను, 90% నా స్టూడెంట్ చేయబట్టే, 10% నాది ఉంది. ఎందుకంటే నేను 100 మందికి చెప్పుకుంటాను, 10 మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. 10 మంది కష్టపడ్డారు, వాళ్ళదే కదా సక్సెస్. అది మిగతా వాళ్ళందరూ అందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే అందరూ అయ్యేవాళ్ళు వినరు మాట. ప్రాబ్లం అది. ఈ 10 మంది చేస్తారు. అండ్ నా దగ్గర పర్సనల్ నేను నా బ్యాచ్ చెప్తున్నాను, నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే నా సైడ్ నుంచి స్టూడెంట్స్ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తాను. స్టూడెంట్స్ మళ్ళీ వస్తారు నా దగ్గర. ఎందుకంటే లాస్ట్ టైం ఈ తప్పు చేసినా నేను చేయను అంటే మెల్లిగా గివ్ 1 year 2 years చేంజ్ అవుతారు.